పరిశుద్ధముగా సేవింప. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఫలభరితమైన జీవితం అనే అంశం మీద ధ్యానిస్తున్నాం. ఈ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి అంటే మొదటగా మనం పారిపోవడం నేర్చుకోవాలి. ఏమిటి ఫాదర్, ఎక్కడి నుంచి పారిపోతాం? శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, సర్పము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపోవాలి. ఏ వ్యక్తులైతే పాపానికి దూరంగా ఉంటారో, పారిపోగలుగుతారో వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాలు అందుకోగలుగుతారు. పాపాన్ని చూసినప్పుడు పామును చూసినప్పుడు ఎలా పారిపోతామో, పాపాన్ని చూసినప్పుడు దూరంగా పారిపోవాలి. తద్వారా పాపములో పడకుండా జీవిస్తాము. అది దేవునికి ఇష్టమైనది. యోసేపు పాపము ఉన్న చోట నిలబడకుండా పొతీఫరు భార్య రూపంలో వచ్చి తనను శోధించినప్పుడు వెంటనే యోసేపు అక్కడి నుండి పారిపోయాడు. మనం కూడా అదే రీతిగా తప్పించుకోవాలి. అలా తప్పించుకోవాలనే దేవుని యొక్క కోరిక. అలా తప్పించుకోగలిగినప్పుడు, పాపము నుండి దూరంగా పారిపోగలిగినప్పుడు పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాం, ప్రభు యొక్క అనుగ్రహం పొందుకోగలుగుతాం, ప్రభు బిడ్డగా జీవించగలుగుతాం, పరలోక రాజ్యానికి వారసులుగా మారగలుగుతాం. కాబట్టి ప్రియులారా, చాలాసార్లు ఏమనుకుంటామంటే, నాకు నిగ్రహ శక్తి ఉంది, నేను ఎలాగన్నా దీన్ని జయించగలను అనుకుంటాం. అనుకోని రీతిలో పాపంలో పడిపోతుంటాము. అందుకొరకే పాపము నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించాలి. యోసేపులాగా దూరంగా పోవడానికి ప్రయత్నించాలి. అలా దూరంగా పారిపోకే దావీదు పాపంలో పడిపోయాడు, సంసోను పాపంలో పడిపోయాడు. ప్రియులారా, పరిశుద్ధతను కాపాడుకోవాలంటే పాపము నుండి దూరంగా పారిపోవాలి. రెండవది, అనుసరించాలి. యేసు ప్రభు మీరు నన్ను అనుసరించుడు అన్నప్పుడు ఆంద్రేయ తర్వాత శిష్యులు మిగతా వాళ్ళందరూ ఆయన్ని అనుసరించగలిగారు. మత్తయిని నీవు అనుసరించుము అన్నప్పుడు ట్యాక్స్ కలెక్టర్గా ఉంటూ ఆయన్ని అనుసరించాడు. ఎవరెవరైతే క్రీస్తుని అనుసరించగలుగుతుంటారో వాళ్ళు ఫలభరితమైన జీవితాన్ని జీవించగలుగుతారు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతుంటారు, దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించగలుగుతుంటారు. ప్రతిరోజు పరిశుద్ధ వాక్యం చదువుతుంటే ప్రభు నీకు నాకు ఆహ్వానం ఇస్తున్నాడు, నన్ను అనుసరించండి అని. ఎంతవరకు ఈ లోకాన్ని అనుసరిస్తున్నామా, దేవుని వాక్యాన్ని అనుసరించగలుగుతున్నామా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎవరైనా మనకు తెలిసిన వ్యక్తి, బాగా నమ్మకం ఉన్న వ్యక్తి రమ్మంటే మనం ఆయన అనుసరించడానికి ఇష్టపడతాం. మనకు తెలియని అపరిచితుడైతే ఆయన్ని అనుసరించం. అలాగే క్రీస్తు ప్రభుని మనం అనుసరించినప్పుడు మన జీవితాలు ధన్యంగా మారుతాయి. కాబట్టి ప్రియులారా, ఇదే మనం నేర్చుకోవాలి. మూడవది, పరిశుద్ధతలో నిలబడాలి అంటే యోహాను శుభవార్త 15:3లో నేను ఇప్పుడు చెప్పిన మాటల వలన మీరు శుద్ధులైతిరి. పరిశుద్ధతలో నిలబడాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం చదువుతుండాలి, దేవుని యొక్క అనుగ్రహం కొరకు మనం వేచి చూస్తుండాలి. అందుకే దేవుని అంటిపెట్టుకుని ఉండగలిగినప్పుడే పరిశుద్ధతలో నడవగలుగుతాం. ఇక నాలుగవది చూసినట్లయితే మనం యుద్ధం చేయాలి. దేవుని బిడ్డలకు శరీరంతో యుద్ధం చేయాలి, లోకంతో యుద్ధం చేయాలి, సాతానుతో యుద్ధం చేయాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖలో చెబుతున్నాడు, మీరు శరీరధారులతోనే కాదు ఈ లోకపు అంధకార శక్తులతో యుద్ధం చేయాలి. మానవ జీవితం నిరంతరం ఒక యుద్ధమే ప్రియులారా. శరీరం కోరినట్లు జీవిస్తుంటే పాపంలో పడిపోతాం, లోకానుసారంగా జీవిస్తుంటే పాపంలో పడిపోతుంటాం. కాబట్టి మనం ముఖ్యంగా సాతాను అగ్ని బాణాలు తిప్పికొట్టాలంటే మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం యావేదే అని దావీదు చెప్పినట్లుగా మనం కూడా ప్రతిరోజు శరీరంతోనూ లోకంతోనూ సాతానుతోనూ యుద్ధం చేయాలి అంటే మనం ప్రార్థన అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలి, పరిశుద్ధత అనే కవచాన్ని ధరించాలి. ఆ రీతిగా ధరించగలిగినప్పుడే యుద్ధం చేయగలుగుతాం. అప్పుడు మన జీవితాలు ఫలభరితమవుతాయి, ఆనందభరితమవుతాయి.
ఫలవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం. అందుకే ప్రతిరోజు మనం పాపము నుండి దూరంగా పారిపోవాలి, ప్రభుని అనుసరించే బిడ్డలుగా తయారవ్వాలి. అంతేకాకుండా ప్రభుని అనుసరించడమే కాకుండా పరిశుద్ధతలో మనం నిలబడుకోవాలి. ప్రతిరోజు యుద్ధం చేస్తూ క్రీస్తు సైనికులుగా తయారవ్వాలి. ఇదే ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు. ఇవి చేయాలి అంటే దేవుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ అనుగ్రహం కొరకు మనం ప్రతిరోజు ప్రార్థిద్దాం. ఆ ఫలభరితమైన జీవితాన్ని జీవించి ఆ ప్రభు యొక్క బిడ్డలుగా నేను మీ యందును మీరు నా యందును ఉన్నట్లయితే అధికముగా ఫలించగలరని ప్రభు చెప్పినట్లు చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.